నమస్తే మాయ. లాస్ట్ వీడియోలో మేము అరుణాచలంకి ఎలా వెళ్ళామో డీటెయిల్ గా చెప్పా కదా మాయ. ఈ వీడియోలో మాకు దర్శనం ఎలా జరిగిందో, ఒక గిరి ప్రదక్షిణం తిరగడానికి అసలు ఎన్ని కిలోమీటర్లు నడిచామో చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. రూమ్ అయితే స్వయంభూ గెస్ట్ హౌస్ లో అయితే తీసుకున్నాము. ఇక్కడ రూమ్ అయితే చాలా బాగుంది మాయ. ఇంకా గిరి ప్రదక్షిణం విషయానికి వస్తే 8 లింగాలు అయితే ఉంటాయి. దాన్ని ఒక్కొక్కటి దాటుకుంటూ 14 కిలోమీటర్లు అయితే నడిచాం మాయ. కాళ్ళు అయితే ఫుల్ నొప్పులని ఒక 10 మినిట్స్ అయితే మసాజ్ చేసుకున్నాము. అందరూ గిరి ప్రదక్షిణం తిరగడానికి 3 to 4 hours పడుతుంటే మాకైతే 7 hours పట్టింది మాయ. ప్రదక్షిణం చేస్తున్న మధ్యలో మాకైతే ఈ భూచక్ర గడ్డ అయితే కనిపించింది. మీలో ఎవరైనా ఇది తినుంటే కమెంట్ చేసేయండి. ఎప్పుడు ఈ మోక్ష మార్గం రీల్స్ లో చూడటమే మాయ. ఫస్ట్ టైం అయితే దీంట్లోకి వెళ్ళాను. చాలా మంచిగా అనిపించింది. ఎప్పుడో నైట్ 1 స్టార్ట్ అయ్యి మార్నింగ్ 7 కి అయితే ఎండ్ చేసాం మాయ. ఇక రూమ్ కి వెళ్ళి పడుకొని ఆఫ్టర్నూన్ దర్శనం అయితే స్టార్ట్ అయిపోయాం. లోపల గుడి అయితే చాలా బాగుంది మాయ. లోపలికి వెళ్ళిన వెంటనే మాకైతే చెమటలు పట్టాయి. ఒక 30 మినిట్స్ లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది మాయ. ఇక హోటల్ కి వెళ్ళి లంచ్ అయితే కంప్లీట్ చేసాము. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది మాయ. అలానే బిల్ కూడా బానే వేసాడు. ఇక తినేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాం మాయా. సరే మాయా, వెళ్ళొస్తాం. బాయ్ బాయ్.